రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె, తా దూర కంత లేదు మెడకొక డోలు, ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత. ఇలాంటి సామెతలు బహుశా పాకిస్తాన్ని చూసే పుట్టుకొచ్చాయేమో. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే 10 రోజుల గల్ఫ్ యుద్ధము జరగగానే పాకిస్తాన్ అనేక ఆర్థిక క్రమశిక్షణ చర్యల్ని ప్రారంభించేసింది. నిజానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించి అనేక రకాల ఆర్థిక క్రమశిక్షణ చర్యలకి శ్రీకారం చుట్టారు. అందులో స్కూళ్ళకి 2 వారాల పాటు స్కూళ్ళు కాలేజీలకి సెలవులు ఇచ్చేశారు. అంటే దీనివల్ల వాహనాల వాడకం తగ్గుతుంది, పెట్రోల్ వాడకం తగ్గుతుంది, ఇంధనం ఖర్చు తగ్గుతుంది, డబ్బుల అవసరం తగ్గుతుంది. పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లయితే, కాలేజీలు స్కూళ్ళు కనుక మూసి ఉన్నట్టయితే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ముందు స్కూళ్ళను మూసేయండి. ఆ తర్వాత ఆఫీసులు వారంలో 4 రోజులు మాత్రమే ఉంటాయి. 4 రోజులకే, వారానికి 4 రోజులే పని రోజులు, మిగతా 3 రోజులు ఇంట్లో ఉండవచ్చు. అంటే పెట్రోల్ వాడకం తగ్గించాలి, రాకపోకలు ఉండకూడదు, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. కాబట్టి ఈ 2వ నిబంధన తీసుకొచ్చారు. దీంతో పాటు కుదిరిన వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. ట్రాన్స్పోర్ట్ మీద, రవాణా మీద కూడాను అత్యవసరమైన సరుకుల కోసం తప్ప మిగతా అనవసరమైనటువంటి పెట్రోల్ వాడకం, ఇంధనం వాడకాన్ని తగ్గించాలి అని చెప్పి అన్నారు. ఉద్యోగులకు మరొక శుభవార్త షెబాజ్ షరీఫ్ చెప్పారు. అదేంటంటే 2 నెలల పాటు జీతాలు ఆలస్యమవుతాయి. అంటే 2 నెలలు జీతాలు రావు. అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ జీతము ఆలస్యంగా రావడమే కాక వచ్చే జీతంలో కూడా 2 రోజులు శాలరీని కట్ చేసి ఆ శాలరీని పేద ప్రజలకు ఇస్తాము అని చెప్పి ఆదేశాలు జారీ చేసేశారు. పైగా అనవసరపు ఖర్చులు తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించే పేరిట పబ్లిక్గా కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాలు, పెద్ద వృధా ఖర్చు ఉండేటటువంటి కార్యక్రమాలు, ఆఖరికి రంజాన్ మాసపు అధికారిక ఇఫ్తార్ విందులు కూడా ఆపేసేశారు. అంటే ఇంకా ఇఫ్తార్లు కూడా పాలకులు ఇవ్వరు. ఎవరింట్లో వాళ్ళు దొరికినవేవో తినేసేసి ఆ రోజాని అక్కడికి సమాప్తం చేసి వాళ్ళు తినాల్సినవి తినవచ్చు అన్నమాట. ఇప్పటికే ప్రభుత్వము పెట్రోల్ని లీటర్కి 65 రూపాయలు పెంచేసింది. పేద ప్రజలకు ఇప్పటికే పాకిస్తాన్లో వాహనాలు వాడేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా దీని పట్ల తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. తమాషా ఏంటంటే వీటిల్లో చాలా రకాల ఆర్థిక క్రమశిక్షణ చర్యలను చూస్తే వీటికి గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధం లేదు. గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆసరాగా తీసుకుని IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇంపోజ్ చేసినటువంటి విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో, కండిషనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోజ్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది. మామూలుగానైతే ప్రజలు దాన్ని స్వీకరించవచ్చు. లేదు, గల్ఫ్లో పెట్రోల్ దొరకటం లేదన్నటువంటి సాకుతోటి జీతాలు ఆలస్యం చేయటము, స్కూళ్ళు మూయటము, అదేవిధంగా ఉన్నతాధికారుల జీతాల్లో కోత విధించటము, పబ్లిక్ స్పెండింగ్ని తగ్గించటము, ఆర్థిక క్రమశిక్షణ పేరిట IMF యొక్క విధి విధానాల్ని కూడా దీనిలోనే కలిపి ఈ ఖాతాలో అవి కూడా వేసేసిందేమోనని అనిపిస్తోంది. తమాషా ఏంటంటే ఇంత ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో తహరీకే తాలిబాన్తో పాకిస్తాన్ తోటి చర్చలు జరపడమో, కొద్ది రోజుల పాటు యుద్ధ విరామమో ఏ చర్చ లేదు. ఏకంగా వాళ్ళ మీద సైనిక యాక్షన్స్ చేయటము, పోలీసుల్ని పంపడము, హత్యలు చేయటము కొనసాగిస్తుంది. బలూచిస్తాన్లో కూడా దాని దమనకాండ యథావిధిగా కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో దాని యుద్ధం కూడా ఆగలేదు. ఇంతేకాదు ఈ క్రమశిక్షణ చర్యలు, ఈ గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరాలో వచ్చే ఇబ్బందుల పేరిట ఈ క్రమశిక్షణ చర్యలన్నిటినీ
ఏకరువు పెట్టినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము సరిగ్గా మార్చి 10వ తారీఖున రజౌరీ ద్వారా ఉగ్రవాదుల్ని లోపలికి చొరబాటు చేయించేటటువంటి ప్రయత్నం చేసింది. రజౌరీ జమ్మూ ప్రాంతంలో ఉండే, జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఉండే రజౌరీ దగ్గర ఉన్నటువంటి పీర్ పంజాల్ కొండ ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని బార్డర్ యాక్షన్ టీమ్స్, బ్యాట్ టీమ్స్ అంటారు, ఆ టీమ్స్ని మన దేశంలోకి పంపించే ప్రయత్నం చేసింది. మన సైన్యం దాన్ని వమ్ము చేసింది, అది వేరే విషయం. కానీ పాకిస్తాన్ మిగతా చేయవలసినటువంటి పనులను వేటిని ఆపకుండా IMF విధానాలను ప్రజల మీద రుద్దేందుకు గల్ఫ్ యుద్ధాన్ని వాడుకుంటోందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. పాకిస్తాన్ స్వభావం మారదు. తేలు ఎంత ప్రమాదంలో ఉన్నా కొండిలో ఉన్న విషంతో మనకు కొట్టడానికి ప్రయత్నించినట్టుగానే పాకిస్తాన్ ఎంత ఆర్థిక కష్టంలో ఉన్నా కూడా భారత సరిహద్దు మీద, అటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసే విషయంలో మాత్రం రాజీ పడే ధోరణి కానీ, కాస్త ఆగుదామన్నటువంటి ధోరణి కానీ ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.